హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటివ్ థాట్స్ ఆఫ్ అరుణ. ఇది డే 3 అనమాట. ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఆఫ్ నేతాజీ నగర్ గణేష్ టెంపుల్. ఈరోజు మనము ఈ వీడియోలో నేతాజీ నగర్ గణేష్ టెంపుల్లో జరిగే మండలి పూజ పడి పూజ కార్యక్రమం చూస్తున్నాం అన్నమాట. ఇక్కడ ఈ విగ్రహాలు చూస్తున్నారు కదా, ఈ గణేష్ టెంపుల్లో ఒక రూమ్లో అయ్యప్ప స్వాములు వారి దీక్ష కోసం 41 రోజులు ఏర్పాటు చేసుకున్న విగ్రహాలు అన్నమాట. ఇక్కడ ఈరోజు మండలి పూజ కాబట్టి మొదటగా నవగ్రహారాధన చేస్తారనమాట. ఇలా నవగ్రహాలని కలశ రూపంలో ఏర్పాటు చేసుకున్నాం. తర్వాత హోమం కూడా జరుగుతుంది. దానికోసం హోమగుండం కూడా ఏర్పాటు చేసుకున్నారు. కొంచెం డెకరేటివ్ లాగా ఇలా గణేషుణ్ణి కూడా పెట్టుకున్నారనమాట. ఇప్పుడు ఈ మండలి పూజ కార్యక్రమం మొదలు పెట్టే కంటే ముందు ఇక్కడ అయ్యప్ప స్వాములు మొదటిగా గంగా పూజ అయితే చేస్తారన్నమాట. గంగా పూజ అంటే ఎక్కడన్నా మంచినీళ్ళు తీసుకొని రావడం అన్నమాట. అక్కడ వచ్చే కొళాయి నుంచి వచ్చే నీరుకు పూజ చేసి తర్వాత ఒక పెద్ద బిందె నిండా నీళ్లు తీసుకొని వస్తారన్నమాట. అది మనం చేసే చిన్న చిన్న పూజలలో కూడా మనకు గంగా పూజ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మండలి పూజ కార్యక్రమంలో మొదటగా అదే చేస్తున్నారన్నమాట. చూడండి, అందరు కలిసి ఒక చిన్న అయ్యప్ప స్వామి విగ్రహము, తర్వాత పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ పట్టుకొని గంగ దగ్గరికి అయితే వెళ్తున్నారు. ఇక్కడ బళ్ళారిలో ఎక్కడైనా చేయొచ్చు, కానీ చాలామంది గంగా పూజ కోసం అంటూ ఇందిరానగర్లో ఉన్న ఆదిశక్తి గుడికి అయితే వెళ్తారనమాట. అక్కడ పక్కన ట్యాంక్ ఉంటుంది. అక్కడే ఆ గంగా పూజ చేసుకొని ఆ ట్యాంకులో నుంచి ఒక బిందెతో నీళ్ళు తీసుకొని వస్తారనమాట. ఇదే అన్నమాట అక్కడ ఆదిశక్తి గుడి. మాకి ఇంటికి దగ్గరగానే ఉంటుంది. ఇంతసేపు మనము మేళాలు తాళాలు అంటే కంచు మేళం చూసాం కదా, ఇప్పుడు కేరళ డ్రమ్స్ కూడా వచ్చేసాయి అన్నమాట. అయ్యప్ప స్వామికి చాలా ప్రీతికరమైన శబ్దమైన డ్రమ్స్ కదా, సో అవి కూడా స్టార్ట్ చేసేసారనమాట. ఈ ఆదిశక్తి గుడి చాలా చిన్నగా ఉంటుంది. జస్ట్ ఒక రూమ్లో అన్ని దేవతలు ఉంటాయన్నమాట. మెయిన్గా అమ్మవారు అయితే సెంటర్లో ఉంటుంది. తర్వాత పక్కన శివుడు నంది ఉంటారు. అటుపక్క నాగమయ్య కట్ట అలా అన్నీ ఉంటాయి. బయటికి వస్తే బన్నీ చెట్టు, బన్నీ మాకాలమ్మ అంటే జమ్మి చెట్టు, మిగతా అన్నీ ఉంటాయన్నమాట. ఎప్పుడన్నా మీకు సపరేట్గా ఆదిశక్తి గుడిని టూర్ చేసి టెంపుల్ టూర్ చేద్దాము. చూసారు కదా, ఇక్కడ చిన్న శివలింగం ఉంది, మధ్యలో అమ్మవారు ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ అయ్యప్ప స్వాములంతా అక్కడ అంతా అయిపోయిన తర్వాత గంగ కోసమని పక్కన ఒక ట్యాంక్ దగ్గరకు వచ్చేసారనమాట. పూజా కార్యక్రమం అయిపోయింది. నేనైతే చూడలేదు, నాకు కనిపించలేదు. నెక్స్ట్ అక్కడ మనం తీసుకొని వెళ్ళిన ఒక బిందెలో నీళ్ళన్నీ పట్టేసి అక్కడే ఆ బిందెకు కలసంలాగా ఆకులు పెట్టేసి టెంకాయ పెట్టేశారనమాట. ఆ బిందెని తీసుకొని వచ్చి మండలి పూజ కార్యక్రమంలో పెట్టి దానికి పూజ చేస్తారనమాట. సో ఇక్కడ గంగా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఈ కలసాన్ని ఎవరు మోస్తారంటే మండలి పూజ కార్యక్రమంలో మెయిన్ హెడ్ ఉంటారు కదా, వాళ్ళే ఎత్తుకోవాలన్నమాట ఈ బిందె. సో ఆ అంకుల్ అయితే ఈ మండలి పూజ కార్యక్రమంకి హెడ్ అన్నమాట. సో అతనికి పట్క కట్టేసి ఆ కలసాన్ని తన పైన పెట్టేస్తున్నారనమాట. ఇక్కడ అందరూ స్వామియే శరణమయ్యప్ప అని స్టార్ట్ చేసేస్తారనమాట. నెక్స్ట్ ఇక్కడ నుంచి నెక్స్ట్ మనం టెంపుల్కి డైరెక్ట్గా వెళ్ళిపోము. మధ్యలో ఒక చిన్న కార్యక్రమం ఉంది, అది కూడా చూసేసుకొని గుడి దగ్గరికి వెళ్ళిపోతారనమాట డైరెక్ట్. ఇక్కడ అందరూ కలిసి స్వామి అతనికి పటక కడుతున్నారనమాట. ఇవి నేను కూడా ఎప్పుడు మండలి పూజ కార్యక్రమం ఫుల్గా చూడలేదన్నమాట. పూజ అయిపోయిన తర్వాత వచ్చేదాన్ని. ఈ సంవత్సరము మీ అందరికీ చూపించడం కోసము నేను మార్నింగ్ నుండి ఏం చేస్తారు, ఎలా చేస్తారు అనేటువంటి వీడియో కోసమని నేను అన్నీ చూశాను అనమాట. నేను కూడా తెలుసుకున్నాను అనమాట కొత్తగా ఇలా చేస్తారని. చూసారు కదా, అందరు కలిసి కలసం అయితే
ఆయన నెత్తినైతే పెట్టేశారనమాట. నెక్స్ట్ ఇంకా గుడి దగ్గరికి అందరూ బయలుదేరుతారనమాట. మధ్యలో ఒక చిన్న కార్యక్రమం కూడా ఉంటుంది, అది కూడా చూసేసుకొని వెళ్ళిపోతారనమాట. ఇప్పుడు గంగా పూజ చేసి కలశాన్ని అయితే తీసుకెళ్తున్నారు. ఇంకా అందరు లైన్గా నిలబడేసి ఇప్పుడు నెక్స్ట్ ఈ మేళతాళాలతో పాటు ఆభరణాలు కూడా తీసుకుంటారనమాట. ఆభరణాలు అనేటివి ఒక పెద్ద గురుస్వామి వాళ్ళ ఇంట్లో అయితే భద్రపరిచి పెట్టింటారనమాట. వాటిని ఇలాగే సేమ్గా మేళతాళాలతోటి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాటికి పూజ చేసి ఆభరణాలకు అక్కడి నుంచి గుడికి తీసుకెళ్తారనమాట. ఇప్పుడు మనం చూస్తున్న ఈ గుమ్మము ఇల్లే పెద్ద గురుస్వామి వాళ్ళ ఇల్లు అన్నమాట. ఇక్కడే ఆభరణాలు ఉన్నాయి. ఫస్ట్ వాకిలి పూజ చేస్తారనమాట. ఈ బళ్ళార్లో ఎక్కువ శాతం వాకిలి పూజ అంటే వస్తి పూజ అని చేస్తారనమాట. సో కడపమానికి పూజ చేసి లోపలికి వెళ్ళి అక్కడ ఇక్కడ ఇలాగే ఇంట్లో నిలబడి శబ్దం చేసి ఆభరణాలకు పూజ చేసి చూస్తున్నారు కదా, ఇలా పెట్టెలలోనే ఉన్నాయన్నమాట అన్ని ఆభరణాలు. పూజ చేస్తున్నారనమాట, టెంకాయ కొట్టి అన్నీ చూస్తున్నారు కదా. అక్కడ పైన కుర్చీలో ఉన్న అతనే గురుస్వామి అట. ఆయన చనిపోయినాడు అనమాట, రీసెంట్గానే చనిపోయినాడు, ఒక 2 years అయింది. ఈతనికి ఒక స్పెషల్ కూడా ఉంది ఈ వీడియోలో, అది నేను లాస్ట్కి చెప్తాను. ఇక్కడ గురుస్వాములు పెద్ద గురుస్వామి కాబట్టి అతన్ని ఇక్కడ ఉండే అయ్యప్ప స్వాములు అందరు కలిసి అతని కోసం ఒకటి చేశారు. అది నేను ఈ వీడియోలో లాస్ట్లో ఎండింగ్లో చెప్తానమాట. వీడియో చూస్తూనే ఉండండి. ఇప్పుడు మనమంతా ఇక్కడ ఆభరణాలు తీసుకోవడానికని ఇక్కడ అంతా ఏర్పాటు చేసుకుంటున్నారు అన్నమాట. పూజ అయిపోయింది, కార్యక్రమం అయిపోయింది. చిన్న ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు, అది షూట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ అందరూ నైట్ వేసిన డ్యాన్స్లోకి సంబంధించినవి అన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా, అవన్నీ పెట్టుకొని చిన్నగా ప్రోగ్రామ్ చేస్తున్నారు. చూడండి, ఇక్కడ ఎవరైతే ఆభరణాలు తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళని ఎత్తిన ఇలా పెట్టెలన్నీ పెట్టేసి తిప్పుతారనమాట ఇలా. నెక్స్ట్ ఇక్కడ నుంచి వాళ్ళు డైరెక్ట్గా గుడి దగ్గరికి వస్తారనమాట. అంతా ఇలా మేళాలు తాళాలు చప్పుళ్ళతోటి గంగా ప్లస్ ఆభరణాలు అన్నీ తీసుకొని గుడి దగ్గరికి వస్తారనమాట. చూడండి, వాళ్ళు వెనక్కి తిరగకున్నట్లు వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇలా ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ భజన చేసుకుంటూ అయ్యప్ప స్వామికి సంబంధించిన పాటలు పాడుకుంటూ స్వామియే శరణమయ్యప్ప అని నినాదాలు చేస్తూ రోడ్ అంతా కలకలగా ఉండిందనమాట. గుడికి వెళ్ళేంత వరకు ఇలాగే ఎంటర్టైన్ చేస్తూ ఊరేగింపు చేశారనమాట. నేను సాయంకాలమే ఉంటుంది ఇంత ఊరేగింపు అనుకున్నాను, కానీ మొదట పూజ చేసే ముందు కూడా ఇలాగే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనేది నేను ఇప్పుడే చూశాను. అయ్యప్ప స్వామి నిజంగానే ఫుల్ తను కూడా ఎంజాయ్ చేసి ఉంటాడు అని నేను కూడా అనుకుంటున్నాను. చాలా భక్తి శ్రద్ధలతో ప్లస్ ఎంటర్టైనింగ్గా చేశారనమాట ఈ పడి పూజ కార్యక్రమం అనేది. చూసారు కదా వాళ్ళు ఎలా తిరుగుతున్నారో. నాకు ఇలా తిరుగుతుంటే నాకు చౌడేశ్వరి జ్యోతులు గుర్తొచ్చాయి. ఇక్కడ ఈ జ్యోతులే కాదు, పీర్ల పండగకి కూడా బళ్ళార్లో చాలా మటుకు వేరే చోట్లలో పీర్లు అనేటివి స్క్వేర్ షేప్లో అలా ఉంటాయన్నమాట. ఇక్కడ పీర్లు కూడా రౌండ్గా ఉంటాయి. ప్లస్ జ్యోతులు కూడా ఇలాగే ఉంటాయి కదా, జ్యోతులకు కూడా ఇలాగే తిరుగుతూ ఉంటారు. చౌడేశ్వరి జ్యోతులు, అమ్మవారి జ్యోతులు అనేటివి చూసారు కదా. అన్నీ నిన్న రాత్రి వేసిన నాటకం వాటివన్నీ పట్టుకొని ఇలా డ్యాన్స్ వేసుకుంటూ మనం గుడి అయితే చేరుకున్నాం అన్నమాట. ఇదంతా నిర్వహిస్తున్నది శ్రీ ధర్మశాస్త్ర భక్త మండలి
వాళ్ళనమాట మొత్తం అంతా ఏర్పాటు చేసింది. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను కదా. అక్కడ అంతా వచ్చిన వాళ్ళందరికీ కాస్త దిష్టి తీసి కళ్ళకు వాటర్ అలా చల్లేసి లోపలికి తీసుకొస్తున్నారు అనమాట. చూసారు కదా, ఫస్ట్ వాటర్ కలసం అయితే లోపలికి వచ్చింది. నెక్స్ట్ చిన్న విగ్రహం కూడా తీసుకొని వచ్చారు కదా అయ్యప్ప స్వామిది, అది కూడా లోపలికి వచ్చేసింది. నెక్స్ట్ ఆభరణాలు అనేటివి వాటికి కూడా కొంచెం పూజ చేసి గుళ్ళోకి అయితే తీసుకొని వస్తారు. చెప్పాను కదా, ఇక్కడ కలసంని అలాగే తీసుకొని వచ్చి నవగ్రహాల పక్కన పెట్టి పూజ అయితే చేసేస్తారనమాట. సో ఇది ఇంతటితో గంగా పూజ, ఆభరణాలు తెచ్చేది అన్నీ అయిపోతుంది. ఇప్పుడు అయ్యప్ప స్వామి డెకరేషన్ చేస్తారనమాట. ఆభరణాలు తీసుకొని వచ్చారు కాబట్టి ఇక్కడ వెనకలాడ పరదా కట్టి పెట్టినారు కదా, అది మండలి పూజ కోసమని పెట్టే ఏర్పాటు చేసినారనమాట. నైట్ అంతా వీళ్ళందరూ కలిసి అయ్యప్ప స్వాములందరూ కలిసి అరటి మట్టలతోటి తయారు చేసిన ఒక మండపం అనమాట. అది కొంచెం సేపు అయిన తర్వాత వాటిని ఓపెన్ చేస్తారనమాట. చూసారు కదా, ఇక్కడ ఆభరణాలకు చేసే పూజ, ఎంటర్టైన్మెంట్ అంతా ఇదిగో ఇలాగే ఉంటుందన్నమాట. మొత్తం డ్రమ్స్కి ఎగలాడి తీసుకొని వస్తున్నారనమాట. డ్యాన్స్ వేసుకుంటూ తీసుకొని వస్తున్నారు. ఇదంతా ఒక టైప్ ఆఫ్ ఎంజాయ్మెంట్ అనమాట తీసుకొని రావడం. ఇంక ఇక్కడ అవి తీసుకొని వచ్చిన ఐటమ్స్ అన్నీ పెద్ద గురుస్వామికి, ఎవరైతే అయ్యప్ప స్వామి అలంకరణ అయితే చేస్తున్నారో వాళ్ళకి ఇచ్చేస్తారన్నమాట. సో ఇంతటితో ఈ కార్యక్రమం అయిపోతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే, ఎవరైతే కన్యాస్వాములు ఉంటారో అంటే ఈ ఇయరే కొత్తగా మాల వేసుకుని ఉంటారో వాళ్ళని కూర్చోపెట్టి హోమం అయితే చేస్తారు. ఇప్పుడు మీరు చూసారు కదా, ఇవంతా గురుస్వాములు ఏర్పాటు చేసిన మండపం అనమాట. వాళ్ళే నైట్ అంతా కష్టపడి అరటి బొందలను తీసుకొని వచ్చి వాటిని కట్ చేసి అలా రెడీ చేశారనమాట. అయ్యప్ప స్వామి గుడి టెంపుల్ లాగా అనమాట. సో ఇక్కడంతా మీరు టిఫిన్ చేసేసి వచ్చేసేయండి అని చెప్పేసి పంపించేశారు. ఇప్పుడు వీళ్ళంతా కన్యాస్వాములు అనమాట. నవగ్రహ పూజ కోసమని కూర్చున్నారు. వీళ్ళే నెక్స్ట్ హోమానికి కూడా కూర్చుంటారు అనమాట. అందరూ ఇప్పుడు నవగ్రహ పూజ అనేది మొదలు పెట్టారు. అందరూ చేతులు శుద్ధి చేసుకుంటున్నారు. చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను నేను. అక్కడ వెనకలేమో అంతా అయ్యప్ప స్వామి అలంకరణ జరుగుతూ ఉంది. ఇక్కడ సైమల్టేనియస్గా హోమము ప్లస్ నవగ్రహ పూజ అయితే కార్యక్రమం జరుగుతూ ఉందన్నమాట. అయిపోవచ్చింది నవగ్రహ పూజ అనమాట. హారతి ఇచ్చేస్తున్నారు. నెక్స్ట్ అలాగే సేమ్ హోమంకి కూడా షిఫ్ట్ అయిపోతారు అన్నమాట. చూసారు కదా, అంతా హారతి ఇచ్చేటప్పుడు స్వామియే శరణమయ్యప్ప అని అందరూ మొక్కుతున్నారు అనమాట. ఈరోజు మొత్తము స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప అనే నినాదమే మోగుతూ ఉండిందనమాట. 4 days వరకు నాకు ఆ మండలి పూజ కళ్ళల్లోనే తిరుగుతుంది. అలా అంత కన్నుల పండగ ఉండిందన్నమాట అంత మండలి పూజ కార్యక్రమం అంతా. సో ఇక్కడైతే హోమం అయితే స్టార్ట్ చేశాను. చెప్పాను కదా, సేమ్ నవగ్రహ పూజలు చేసిన వాళ్ళే వచ్చి హోమానికి కూడా కూర్చున్నారనమాట. ఇంకా ఎవరన్నా బయట పూజ చేసుకొని వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా యాడ్ అవుతూ ఉన్నారనమాట. ఇవంతా కన్యాస్వాములే చేయాలని చేస్తూ ఉన్నారనమాట. ఇంకా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది నిదానంగా. మిగతా అందరూ ఎవరైతే ఇంటి దగ్గర చందాలు ఇచ్చింటారో ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఈ పూజా కార్యక్రమంలో కూర్చున్నారనమాట. నిదానంగా వస్తూ ఉన్నారు. చూసారు కదా క్రౌడ్. నెక్స్ట్ ఇక్కడ హోమం జరుగుతున్న టైంలోనే
సోమశేఖర్ సార్ అయితే వచ్చేసారనమాట. అతన్ని డైరెక్ట్గా ఇంకా పూజ అవ్వలేదు కాబట్టి ఇన్ కేస్ పూజ అయింటే గిన అయ్యప్ప స్వామి దగ్గర నిలబడి దర్శనం చేసుకునేవాళ్ళు. సో ఇంకా పూజ మొదలు అవ్వలేదు కాబట్టి గుడి అంతా మొక్కడానికని వెళ్ళిపోయారనమాట. అంత లోపల హోమం ఫైనల్ స్టేజ్కి వచ్చింది. చూసారు కదా క్రౌడ్ ఎట్లా వచ్చిందో. ఇదంతా కేహెచ్బి కాలనీ నేతాజీ నగర్లో ఉండే వాసులు అనమాట వీళ్ళంతా. ఇంకా వేరే వేరే దగ్గర నుంచి కూడా వచ్చారు. చూసారు కదా ఇంకా లాస్ట్ హోమం అయిపోవచ్చింది. సార్ వచ్చేసి హోమం ఆహుతి పూజకు అందుకున్నారనమాట. ఆయనతోనే లాస్ట్ ఆహుతి అనేది హోమగుండంలో వేయించారు. ఫుల్ మొత్తం అంతా జనం అంతా అంతా గలగల ఉండిందన్నమాట. ఆయన కూడా ఆయన అన్ని పూజా కార్యక్రమం అయితే చేశారనమాట. చూసారు కదా అన్ని లాస్ట్ ఇది ఆహుతి పూజ అన్నమాట. మొత్తం అన్నీ ద్రవ్యాలు అనేటివి ఒక బేసన్లో వేసి శివుని కర్పిస్తారనమాట. మనము ఏదైనా కానీ హోమగుండంలో అర్పించే ప్రతి ఒక్క ఐటము శివునికే చెందుతుందన్నమాట. అతని భస్మం ప్రియుడు. మంటలో ఏది కాలిపోయినా అతనికే చెందుతుందన్నమాట. సో ఇక్కడైతే హోమగుండంలో అతని లాస్ట్కి పూర్ణాహుతి చేశారన్నమాట. సో అందరు క్లాప్స్ కొట్టారు. హోమం గుండం చుట్టూ అందరూ నెక్స్ట్ ప్రదక్షిణాలు చేశారనమాట. చూడండి మిగతా వాళ్ళు వాళ్ళ చేతులు ఏవైతే ఉన్నాయో అవి హోమగుండంలో వేస్తున్నారనమాట. పేలాలు, నెయ్యి, ఇంకా అవన్నీ ఇంకా రకరకాల ఉంటాయి కదా. ఎక్కువ శాతం ఇందులో వేసేది స్మెల్ వచ్చే గంధ చెక్కలు అలాంటివన్నీ వేస్తూ ఉంటారనమాట. నెయ్యి, కొన్ని పూజలలో వట్టి మిరపకాయలు అలాంటివి కూడా వేస్తారు. కానీ ఇక్కడైతే అవి వేయలేదు. సో అన్నీ ఒక్కొక్క రకము బొరుగులు, పేలాలు అన్నీ కొంచెం రైస్ అలాంటివన్నీ కూడా ఇలా హోమంలో వేస్తారనమాట. ఇవన్నీ ఒకరోజు ఐటమ్స్ అన్నీ ఒకరోజు ముందే ఈ మండలి పూజ కార్యక్రమం చేసే వాళ్ళన్నీ తెచ్చిపెట్టుకున్నారనమాట. సో ఇంతటితో హోమం అనేది అయిపోయిందనమాట. నెక్స్ట్ కార్యక్రమం వచ్చేసి అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమం మొదలవుతుందన్నమాట. అది కూడా మీరు చూస్తారు ఈరోజు. నెక్స్ట్ పడి పూజ కార్యక్రమం అనేది ఫస్ట్ కలశారాధనతో మొదలవుతుంది. చూసారు కదా ఇక్కడ అందరూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మేము కూడా ప్రదక్షిణలు చేసి తర్వాత ఆ హవిస్సులో ఉండే బూడిదని రక్షగా పెట్టుకుంటారనమాట నుదుటి పైన. ఇక్కడ అందరూ ఎవరైతే హోమానికి కూర్చుంటారో వాళ్ళందరికీ ఆ రక్షని పెడతారనమాట. దానితో మనకి ఏదైనా పీడ చీడ అలాంటివి ఏమన్నా ఉంటే మొత్తం అన్నీ తొలగిపోతాయని. సో ఇక్కడ వచ్చేసి మనకి మండలి పూజ కార్యక్రమంలో పడి పూజ కార్యక్రమం మొదలవుతుందన్నమాట. మీరు అక్కడ కింద చూస్తున్న రాగి చెంబులన్నీ కలశానికి ఉపయోగించే చెంబులు అన్నమాట. ముందు వాటికి శుద్ధి చేస్తారన్నమాట. నీళ్ళు అంటే ఏమన్నా మంచినీళ్ళు, గంధపు వాటర్ అలాంటివన్నీ చల్లి వాటికి పూజ చేసి శుద్ధి చేస్తారనమాట. అవి ఒక్కొక్క చెంబుకి ఒక్కొక్క టెంకాయ పెట్టి కలశ రూపంలో 18 మెట్లు ఏవైతే ఉంటాయో అయ్యప్ప స్వామి ముందర పెట్టే 18 మెట్లకు ఒక్కొక్క కలశ రూపంలో పెడతారనమాట. చివరగా పెట్టేది కొంచెం పెద్దగా ఉంటుంది. మిగతావన్నీ మీడియం సైజులో ఉంటాయన్నమాట చెంబులు. చూస్తున్నారు కదా ప్రతి ఒక్క చెంబులో కుంకుమ, పసుపు, తర్వాత అక్షింతలు, తర్వాత వాటిలో ఏమన్నా వేసేటివి వేసి తర్వాత వాటికి కుంకుమ, పసుపు, గంధము అన్నీ పెట్టి కలశం కోసం రెడీ చేసుకుంటారనమాట. ఫస్ట్ వాటికి పూజ అయితే చేస్తారనమాట. టెంకాయ కొట్టారు చూడండి. తర్వాత ఇంకా హారతి ఇచ్చి నెక్స్ట్ కలశాలు రెడీ చేసే ఏర్పాటు చేస్తారనమాట. సో ఇక్కడ అయ్యప్ప స్వామి కలశ పూజ జరుగుతుంది. అదే అన్నమాట. తర్వాత
మెట్ల పూజ అంటే పడి పూజ కార్యక్రమం అన్నమాట. బాగా చూడండి, ఇక్కడ అన్నీ ప్రతి ఒక్కటి మిస్ అవ్వకుండా నేను వీడియో అయితే తీశాను. ఈ కలశం పెట్టేటప్పుడు వెనకాల అయ్యప్ప స్వామిది ఇంకా ఓపెన్ చేయలేదన్నమాట. సో పరదా అలాగే ఉంది. ఆ పరదా ఎప్పుడు ఓపెన్ చేస్తారంటే ఈ పడి పూజ కార్యక్రమం అయిపోయిన తర్వాత వెనకాల అయ్యప్ప స్వామి దర్శనం ఉంటుంది. సో కర్టన్ అలాగే పెట్టారు చూడండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక్కొక్క మెట్టుకి 5 ఒక చెంబు, 5 ఆకులు, తర్వాత దానిపైన టెంకాయ పెట్టి, తర్వాత ఒక్కొక్కటి జాకెట్ పీస్ని చిన్నగా ఫోల్డ్ చేసి వాటిపైన వస్త్రంలాగా వేసి దానిపైన పూలు అలంకరణ అలా చేస్తారన్నమాట. చూడండి, ప్రతి ఒక్కటి అన్నీ నేను వీడియో తీశాను, ఒక్కటి కూడా మిస్ కాకున్నట్లు తీశాను. ఇంకా భక్తులు తీసుకొచ్చిన పూలు, ఇంకా టెంకాయలు, అవి కూడా అన్నీ అలంకరణ కిందకి తీసేసుకుంటారన్నమాట. ఇక్కడ పూలు అన్నీ మొత్తం అంతా ఇక్కడ పెట్టే గజమాలలు చూడండి, మెట్ల పైన అటొకటి ఇటొకటి గజమాల ఉంది చూసారు కదా. అవన్నీ ముందు రోజే ఈ శ్రీ ధర్మశాస్త్ర భక్తరి మండలి వాళ్ళే, ట్రస్ట్ వాళ్ళే చేపించుకొని తీసుకొని వచ్చారనమాట. ఇవన్నీ మనం ఇచ్చిన చందాలతోటే చేపించింటారు. అవన్నీ వాటి కోసం ఖర్చు పెడతారనమాట. వెనకాల చూడండి డెకరేషను, వాటికన్నిటికీ చందాలు ఇంకా అందరూ వేసుకొని చేసే మండలి పూజ అనమాట ఇది. అవన్నీ చూడండి ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో. దండలు కూడా కలశానికి వేసే దండలు చాలా ముద్దుగా ఉంటాయి. ఇలా అన్ని అంటే మొత్తం 18 కలశాలు ఉంటాయి. ఒక్కొక్క మెట్టు పైన ఒక్కొక్క కలశం పెట్టి దానిపైన జాకెట్ పెట్టి దానిపైన పూలు పెడతారన్నమాట. సో ఇంతటితోటి కలశారాధన అయిపోయింది. నెక్స్ట్ కలశం పెట్టిన తర్వాత ఒక్కొక్క మెట్టు పైన ఒక్కొక్క కలశానికి ప్రసాదం నివేదన చేస్తారన్నమాట. అవి ఏదైనా వంట రూపంలో కాదనమాట, మెట్ల పైన కాబట్టి ఒక్కొక్క పండు పెడతారనమాట. ఆపిల్ పండు, సీని పండు, అలా ఒక్కొక్క మెట్టు పైన ఒక్కొక్క పండు పెడతారనమాట. సో ఒక మెట్టుకి ఒక ఒక దీపం నైవేద్యం లాగా అనమాట. సో అలా మెట్లంతా అరేంజ్ చేసుకుంటూ వస్తారనమాట. సో ఇది పడి పూజకు అరేంజ్మెంట్స్ అన్నమాట. ఇంకా పడి పూజ అవ్వలేదు. ఇవన్నీ పెట్టిన తర్వాత అయ్యప్ప స్వామి డెకరేషన్ చేసేసి అక్కడ కర్టన్ తీసేసి, అంటే అయ్యప్ప స్వామి దర్శనం అయితే చేసిన తర్వాత పడి పూజ కార్యక్రమం అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయాయి. అక్కడ మెట్ల పైన ఒక సైడు మహాలక్ష్మిని కూర్చోబెడతారు, ఇంకొక సైడు ఏదైనా తులసి చెట్టు అలాంటివి కూడా కూర్చోబెడతారు. ఇప్పుడు కలశం కూర్చోబెట్టారనమాట. అమ్మవారి విగ్రహం లాంటిది ఒకటి తయారు చేసుకొని అటొకటి ఇటొకటి పెడతారనమాట. చూడండి, ఇక్కడ అందరూ ఈ పూజా కార్యక్రమం అంతా అయ్యప్ప స్వాములే చేస్తున్నారనమాట. కేవలం హోమము, నవగ్రహ పూజ, బాపనయలతో చేపించారనమాట. ఈ మిగతా కార్యక్రమం అంతా అయ్యప్ప స్వాములే వాళ్ళ చేతుల మీదుగా చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ వీళ్ళు ఇలా ఊరికేనే చేయడం లేదనమాట. వాళ్ళు అన్ని రకాలుగా పాటలు, భజనలు పాడుతూ చేస్తూ ఉన్నారు. ఇంకా జనాలు అందరు చూడండి ఇక్కడ ఫిల్అప్ అయిపోయారు, పూజ కోసం వచ్చిన వాళ్ళు అనమాట. అందరు ఇక్కడ జరిగే కార్యక్రమం చూస్తూ ఉన్నారు. ఇలా మొత్తం అంతా మెట్ల పూజ అయితే చేసేసుకొని చూసారు కదా. ఇక్కడ ప్రసాదం నైవేద్యంగా ఫలాలు పెడుతున్నారనమాట. మెట్ల పైన ఒక్కొక్క మెట్టుకి 2 అనమాట. అటొకటి ఇటొకటి పెడతారు. చుట్టుముట్టు అంత జనాలు కూర్చొని పాటలు పాడుతూ ఇలా పూజ చేస్తుంటే ఎలా ఉంటుంది, అంత
ఈ గణేష్ గుడిలో అంత వైబ్రేషన్స్ వచ్చేసాయన్నమాట ఆ పాటలతో. ఒక 4 days వరకు నా చెవులల్లో, నా మైండ్లో అవే పాటలు తిరుగుతున్నాయి. ఓ దేవా ఓ దేవా మా కోసమే వచ్చినావా, ఇలాంటి పాటలన్నీ నాకు చెవులలో ఇంకా మోగుతూనే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు అయ్యప్ప స్వామి దర్శనం అనమాట. ఇప్పుడు అన్నీ పెట్టేశారు కదా, మీరు కూడా చూడండి. ఇన్ కేస్ మిస్ అయితే లాస్ట్కి ఒక చిన్న క్లిప్ కూడా పెడతాను, అది చూడండి. ఇక్కడ అంతా జనాలు ఫుల్ నిండుకుపోయారు. నాకు డైరెక్ట్గా కళ్ళకు దర్శనం అవ్వలేదు. తర్వాత నేను నిదానంగా చూశాను అయ్యప్ప స్వామి దర్శనం అనమాట. అలంకరణ లోపల అయ్యప్ప స్వాములు అందరు చేశారనమాట. హారతి ఇస్తున్నారు లోపల, కర్పూర హారతి. లోపల గర్భగుడి లాగా అది తయారు చేసినారనమాట. అయ్యప్ప స్వామి విగ్రహం పెట్టి పూజ చేశారనమాట. తర్వాత నిదానంగా ఇంకా పడి పూజ, మొత్తం మెట్ల పూజతో సహా హారతి ఇచ్చి, ఇక్కడ మీకు ఒకటి స్తంభంలాగా కనపడి ఒకటి ప్రమిద పెట్టారు కదా, అక్కడ పూజ అంతా అయిన తర్వాత అక్కడ ప్రమిదలో పెట్టిన దీపాన్ని కూడా వెలిగిస్తారనమాట. చూడండి ఇక్కడ పూజలు ఎట్లా చేస్తున్నారో, అందరూ పాటలు పాడుతూ చేస్తూనే ఉన్నారన్నమాట ఇక్కడ పూజా కార్యక్రమము. అన్ని రకాల పాటలు, తెలుగు, కన్నడ, ఇంకా ఎవరన్నా కేరళ వాళ్ళు ఉంటే వాళ్ళ భాషలో పాడుతున్నారు, రకరకాల పాటలు. ఈ బళ్ళారిలో ఏమవుతుందంటే ఇది కంప్లీట్గా కర్ణాటక కాదనమాట. అంటే కేవలం కన్నడనే మాట్లాడతారు ఇక్కడ అనేది లేదు, మిక్స్డ్ అనమాట. మార్వాడీస్ ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు, కన్నడియన్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. నేను పెళ్ళై వచ్చేటప్పుడు అయితే ఇక్కడ కేవలము కన్నడనే మాట్లాడతారు, నాకు కన్నడ రాదు ఎలా అనుకుంటుంటిని. కానీ తెలుగు మాట్లాడే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు, మ్యాక్సిమం తెలుగునే మాట్లాడతారు. నేనైతే నాకు అసలు ఈ ఊర్లో అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం కూడా పట్టలేదు. ఇంకా మా ఏరియాలో అయితే మ్యాక్సిమం 50% తెలుగు వాళ్ళే ఉన్నారు. సో నాకు అస్సలు ప్రాబ్లం అవ్వలేదు, కన్నడలోనే మాట్లాడాలి అనేది ఏం లేదు. నేను బిజినెస్ కూడా చేసేటప్పుడు వచ్చే కస్టమర్స్ కూడా కన్నడలో అస్సలు మాట్లాడరు. ఇన్ కేస్ వాళ్ళు కన్నడలో మాట్లాడినా నేను తెలుగులో మాట్లాడతాను, అయినా కూడా వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు కన్నడలోనే రిప్లై ఇస్తారు. సో నాకైతే అస్సలు ప్రాబ్లం అవ్వలేదు. చూస్తూ ఉన్నారు కదా, ఇక్కడ ముందర పెట్టిన ప్రమిదలో దీపం వెలిగిస్తున్నారనమాట. తర్వాత ఇంకా హారతి, పడి పూజ కార్యక్రమంతో పాటు హారతి ఇచ్చేస్తారనమాట. తర్వాత చేసిన వంటలన్నీ నైవేద్యం కింద నివేదన చేసి ఇంకా అంతటితోటి పూజ అయిపోతుందన్నమాట. ఇంకా భక్తులు వచ్చేవాళ్ళు వస్తూ టెంకాయలు అవి ఇవి మధ్యాహ్నం 3-4 వరకు ఇక్కడ పూజ కార్యక్రమం జరుగుతూనే ఉండిందన్నమాట. చూడండి జనం ఎట్లా వచ్చారు. ఇక్కడ ఒక గురుస్వామికి ఒంట్లోకి అయ్యప్ప స్వామి వచ్చారనమాట. అతను ఇంకా ఎక్కువ ఇది చేయకున్నట్ల అందరూ పట్టేసుకున్నారనమాట. చూసారు కదా. ఇక్కడ తర్వాత పూజా కార్యక్రమంలో అర్చన కూడా చేశారనమాట. అక్కడ చిన్న మహాలక్ష్మి విగ్రహం కూర్చోపెట్టినారని చెప్పినాను కదా, అక్కడ కుంకుమార్చన చేసినారనమాట అమ్మవారికి. అలా అన్నీ ఒక్కొక్కటి నిదానంగా ఫస్ట్ మనకి గంగా పూజ చేశారు. తర్వాత ఆర్నమెంట్స్ అంటే ఆభరణాలు తీసుకొని వచ్చారు. తర్వాత నవగ్రహారాధన చేశారు. తర్వాత హోమ కార్యక్రమం అయ్యింది. తర్వాత పడి పూజ కార్యక్రమం, కలశాలు కూర్చోపెట్టారు. తర్వాత కలశ పూజ అయ్యింది. తర్వాతనే అయ్యప్ప స్వామి దర్శనం చేసి తర్వాత కుంకుమార్చన, తర్వాత లాస్ట్కి హారతి ఉంటుంది. అంటే నైవేద్యం పెట్టి హారతిస్తారనమాట. అది ఇక్కడ ఉండే పెద్ద గురుస్వామి అయితే చేస్తారనమాట. చూస్తారు కదా, ఇక్కడ ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క టెంకాయ కొడుతున్నారనమాట. ఇది పడి పూజలో భాగం అనమాట. ఇదంతా మండల పూజ కార్యక్రమం జరిగి
పడి పూజ కార్యక్రమం అన్నమాట. ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క టెంకాయ, ఒక్కొక్క ప్రసాదము అలా అన్నీ అన్నమాట. ఇక్కడ చూసారా అందరు కింద కూర్చొని భజన చేస్తూ ఉన్నారన్నమాట. కంటిన్యూస్గా నాన్ స్టాప్గా పాటలు పాడుతున్నారు, భజన చేస్తున్నారు. ఇంకా చేసేవాళ్ళు ఇంకా రకరకాల కార్యక్రమం చేస్తున్నారు. చూడండి ఎంతమంది వచ్చినారు. వీళ్ళు మా కేహెచ్బి కాలనీలో ఉండేవాళ్ళు అనమాట. నేతాజీ నగర్ కేహెచ్బి కాలనీలో ఉండేవాళ్ళు. ఇంకా చిన్నగా పూజ అంతా అయిపోతూ వస్తూ ఉంది అనమాట. తర్వాత ఇంకా ప్రసాదం పెట్టి మహాహారతి ఇచ్చేస్తారు. ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు ఇంకా మహాహారతి మొదలైందనమాట. ఇక్కడ ఉండే 18 మెట్లకు ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క హారతిస్తూ ఒకరొక పాట పాడుతూ ఉన్నారనమాట నిదానంగా. చివరికి నైవేద్యం అయితే నివేదన చేసేసి మహాహారతి ఇచ్చేస్తారనమాట. అంతటితో ఈ పూజా కార్యక్రమం అంతా అయిపోతుంది. ఇక్కడ స్వాములందరూ పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత భజన కూడా చేశారనమాట. మీకు ఇక్కడ పాడిన స్వాములలో ఒక స్వామిది పాట వినిపిస్తాను. అది చాలా బాగుంది. నాకైతే అదే నోటికి మైండ్లో వస్తూనే ఉందన్నమాట. వినండి. అంటే ఒకటన్నా కనీసం వాళ్ళు చేసే భజన పాటలు ఎలా ఉన్నాయి అనేది నేను మీకు వినిపిస్తాను. సో ఇక్కడ భజన కార్యక్రమం జరుగుతూ ఉంది. సైడ్కి ఒక చోట అయ్యప్ప స్వామిది పంచలోహ విగ్రహం అయితే చేపించారు. ఇక్కడ అయ్యప్ప స్వాములంతా ఆ విగ్రహానికి పాలాభిషేకం కూడా ఏర్పాటు చేశారనమాట. వచ్చిన భక్తులందరూ లైన్లో క్యూలో నిలబడి ఫ్రీగానే ఇలా అయ్యప్ప స్వామికి అభిషేకం చేయించారు. నెక్స్ట్ మనం ఫుడ్ ఐటమ్స్లోకి వెళ్ళిపోదాం అనమాట. ఈ మండలి పూజ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫుడ్ ఐటమ్స్ అనమాట. ఫస్ట్ వచ్చేసి పొంగలి రైస్ అనమాట, అంటే స్వీట్ పొంగల్. నెక్స్ట్ తిరువాతన్నం అంటే పలావ్ టైప్ అనమాట. దాంట్లోకి వంకాయ కూర చేశారు, సాంబారు, వైట్ రైస్, చిన్న చట్నీ అయితే పెట్టారు. తర్వాత వడియాలు పెట్టారు. ఇంకా తర్వాత వైట్ రైస్, మజ్జిగ అనమాట. సింపుల్ ఐటమ్స్, ఏమి ఎక్కువ లేదు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి దగ్గర 5,000 మందికి కుక్ చేశారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎవరైతే ఎక్కువసేపు నిలబడలేని వాళ్ళకందరికీ సీటింగ్ ఏర్పాటు చేశారు. తర్వాత ఎవరైతే ఇన్స్టెంట్గా వెళ్ళిపోవాలి అనుకున్న వాళ్ళకి ఇలా బఫెట్ కూడా ఏర్పాటు చేశారనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ అందరూ ఇక్కడ అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళే చేస్తున్నారనమాట. ఇదంతా కార్యక్రమం వాళ్ళకి సంబంధించింది. సో వాళ్ళే అన్నీ చేస్తూ ఉన్నారనమాట. బ్యాచులుగా వస్తున్నారు, వడ్డిచ్చేస్తున్నారు, తింటున్నారు, అంతా వాళ్ళు సేవ చేస్తున్నారనమాట. మొత్తం అంతా ఇలా మొత్తం అంతా కేహెచ్బి కాలనీ, నేతాజీ నగర్ అంతా ఇలా వన్స్ ఇయర్లీ
వన్స్ ఇలా కలుసుకొని ఇలా ఏర్పాటు చేసుకుంటారనమాట. ఇక్కడంతా అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళకి సపరేట్గా ఇలా వడ్డిస్తున్నారు. పొద్దున్నుంచి చాలామంది ఉపవాసం ఉంటారు. అలా అలా వెయిట్ చేయలేకున్నట్ల ఇంకా ఇక్కడ సైడ్కి వాళ్ళకైతే పెట్టేస్తున్నారనమాట. ఇక్కడ మా ఆయన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఇందులో. ఇప్పుడు చూడండి క్లియర్‌గా అయ్యప్ప స్వామి మండలి పూజలో ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి మొత్తం అంతా మండపం అనమాట. ఇక్కడ నేను ఒక లాస్ట్ సర్ప్రైజ్ అని చెప్పాను కదా, ఇక్కడ ఆయన చనిపోయిన ఒక గురుస్వామిది విగ్రహం చేయించి పెట్టారనమాట. గురుస్వామి విగ్రహాన్ని కూడా ఇక్కడ 41 రోజుల పాటు ఇక్కడ ఉండే అయ్యప్ప స్వాములు కూడా పూజిస్తారనమాట. గ్రేట్ కదా.